ఇక అటు ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో గ్యాస్ కొరత కనిపిస్తోంది. గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునేందుకు వినియోగదారులు ప్రయత్నిస్తున్నారు. నెలకు ఒక సిలిండర్ మాత్రమే ఇస్తామని గ్యాస్ ఏజెన్సీలు చెప్తున్నారు. దీంతో సామాన్య జనం ఆందోళన చెందుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాలకృష్ణ అందిస్తారు. ఇరాన్ అమెరికా యుద్ధ నేపథ్యంలో అయితే క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి అనేది తగ్గడం జరిగింది. యావత్ భారతదేశంలో అయితే ఇప్పటికే ఆ వినికిడి వినిపిస్తుంది. ఆల్రెడీ శ్రీకాకుళం జిల్లాలో అయితే మనం ఉన్నాం. ఈ శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే గ్యాస్ ధర అయితే విపరీతంగా పెరిగిపోయిందని కుటుంబ సభ్యులందరూ చెప్తున్నారు. ఎక్కడ చూసినా హోటళ్ళు అయితే శ్రీకాకుళం జిల్లాలో బంద్లో ఉన్నాయి. అయితే ఇప్పుడు మనతో పాటు సంతోష్ ఉన్నారు. ఆయన అడిగి విషయం తెలుసు. సార్, ఈ మధ్యన ఈ యుద్ధ కారణం వల్ల గ్యాస్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. దానికి మీరేమంటారు? చాలా ఇబ్బంది అవుతుంది సార్. గ్యాస్ బాయ్ కానీ ఎవరు ఈ యుద్ధ ప్రభావం వల్ల బ్లాక్లో కొనడానికి కూడా గ్యాస్ దొరకడం లేదు. మాకు చాలా అవసరమైన వస్తువులు కాబట్టి ప్రతి క్షణం కూడా ఎవరికి ఫోన్ చేసినా కూడా వేయడం లేదు. ఈ కార్యక్రమాలు ఈ ఇబ్బందులు ఎంతవరకు కొనసాగుతావు అనేది మాకు ఇంకా అర్థం కావడం లేదు. మాకు ఏ విధంగా ప్రభుత్వం నుండి కొద్ది వేగంగా మాకు ఈ సరఫరా కొనసాగాలి, కొద్దిగా తక్కువ రేటుకి ఇవ్వాలి. గ్యాస్ ధరలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఇబ్బంది పడతా ఉన్నారు. చాలా అది కొనుక్కోలేని పరిస్థితి ఫ్యామిలీస్ ఉన్నారు కాబట్టి కొద్దిగా యుద్ధ ప్రయాణంలో కొద్దిగా ఇవన్నీ చూసి కొద్దిగా వేగంగా గవర్నమెంట్ చర్యలు తీసుకొని మాకు తక్కువ ధరకు గ్యాస్ వచ్చేలా చేయాలని నేను కోరుకుంటున్నాను సార్. సార్, ఇప్పుడు సుమారు ఇప్పుడు 884 రూపాయల వరకు ఉంది. ఈ మధ్యకాలంలో 1050 రూపాయలు అయిందని చెప్తున్నారు. దానికి మీరేమంటారు? అది ఆ భారం ప్రతి ఒక మానవుడి మీద పడతా ఉంది సార్. ఎందుకంటే ఆ యుద్ధ ప్రమాదం అని చెప్పి ఈ కార్యక్రమంలో తెచ్చే బాయ్ కూడా అదే చెప్తా ఉన్నారు. మామూలుగానే పెంచేశారు రేట్ ఆల్రెడీ. ఇప్పుడు గ్యాస్ బుక్ చేస్తే కానీ ఒకప్పుడు ఇంటికి వచ్చేది, కానీ ఇప్పుడు బుక్ చేసినా కూడా గ్యాస్ ఇవ్వలేని పరిస్థితిలో యాజమాన్యం పనిచేస్తూ ఉన్నారు. అడిగినా కూడా ఇవ్వడం లేదు. దానికి రేపు ఇస్తాను సార్, ఎల్లుండి ఇస్తాను సార్ అని సమాధానాలు తప్ప రావడం లేదు. ప్రతి ఒక్క మానవుడి మీద కూడా ప్రభావం విపరీతమైన రేటు పెరిగిపోయింది. దాన్ని గవర్నమెంటే ఏదో ఒక చర్య తీసుకొని అందరికీ ఉన్నతమైన రేటుకి మళ్ళీ గ్యాస్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను సార్. ఇప్పుడు ఈ ఏడాది 950 రూపాయలు పెరిగిందంటారు. ఇంకా పెరిగే ఆలోచన ఏమైనా ఉంటుందా? ఏమైనా ప్రభుత్వం పెంచుతుందని ఏమైనా మీకు బోగట ఏమైనా ఉందా? గవర్నమెంట్ పెంచుతుందా లేదనే దానికన్నా మనకి ఈ యుద్ధ ప్రమాదం వల్ల పెంచారని చెప్తున్నారు. అది మనకి ఇంకా తెలియదు కాబట్టి దాని గురించి మనం ఏం చెప్పలేము. అది పెరిగే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు అందరూ. ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక నెలకి ఒక గ్యాస్ ఇస్తామన్నారు. మీరు ఇద్దరు నలుగురు అయితే కదా పర్వాలేదు, 6, 7 ఉంటే దానికి మీరేమంటారు? సార్, ఫ్యామిలీ ఉమ్మడి ఫ్యామిలీస్ చాలా ఎక్కువ ఉంటారు, చుట్టాల బంధువులు ఉంటారు కాబట్టి మంత్లీకి 2 గ్యాస్ అయినా ఇవ్వాలని నేను అనుకుంటున్నాను ప్రతి కుటుంబానికి. అయితే ప్రధానంగా అయితే ఇరాన్ అమెరికా యుద్ధ నేపథ్యంలో ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో సంతోష్ అనే వ్యక్తి దగ్గర ఉన్నాం. ఆయన అయితే చెప్తున్నాడు ఇప్పటికే గ్యాస్ ధర అయితే విపరీతంగా పెరిగిపోవడం వల్ల కొనుగోలుదారులు సహా ఇబ్బంది పడుతున్నారు. ఏ గ్యాస్ గోడానికి వెళ్ళి అడిగినా రేపిస్తాం, ఎల్లుండి ఇస్తామని సమాధానాలు చెప్పడం తప్ప గ్యాస్ అనేది బుక్ చేసుకోవడం లేదు. ఇక్కడ ఒకే నెలకి ఒకే బండ ఇస్తే చాలా ఉమ్మడి ఫ్యామిలీలు ఉంటే వాళ్ళందరూ ఇబ్బంది పడతారు. వాళ్ళతో పాటు అందరం ఇబ్బంది పడవలసి వస్తుంది. తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకొని గ్యాస్ ఇప్పుడు పెరిగే రేటు తగ్గించాలని కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగరాజ్తో బాలకృష్ణ, ప్రైమ్ 9, శ్రీకాకుళం.